దేవుని వాక్యం వినటానికి కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. బైబిల్లో ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన వారిని అభినందిస్తున్నాం. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వారు రాసుకున్న నోట్స్ మళ్ళీ చదువుకున్నారు అనుకుంటా. అది చాలా మంచి పద్ధతి. ఈరోజు గుడారము లేక దేవుని మందిరం గురించి ఆఖరి పాఠం ఇది. మనం 6 గంటల్లో గుడారం గురించి తెలుసుకుంటున్నాం 6 గంటల సమయం. దీనిలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చర్చించాము. గుడారాన్ని మొత్తము తెలుసుకోవాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది. అయితే మనకి ఎంతవరకు కావాలో అంతవరకు దీనిలో ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. ఇది ఆఖరి రోజు కాబట్టి పరిశుద్ధ లేఖనంలో చదివిన 2 సహోదరులకి నా హృదయపూర్వకమైన వందనాలు. మీరు వాక్యం బాగా చదివారు. తర్వాత కీర్తన పాడినప్పుడు సంగీతం వాయించిన యవనస్తులకి 2కి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మందిరంలో మనం చదువుకోబోయే అంశము విజ్ఞాపన ప్రార్థన. ఈ విజ్ఞాపన ప్రార్థన గురించి మనము చదవటము మొదలు పెట్టక ముందు నిన్న నేను చెప్పిన దేవుని 10 ఆజ్ఞల గురించి చెప్పిన ఆ మాటల్లో 10 ఆజ్ఞల వలన మనిషికి వచ్చేటువంటి అతి ప్రాముఖ్యమైన ప్రయోజనం ఏమిటి? 10 ఆజ్ఞలు మనిషి అనుసరించి నడవటం వలన అతనికి లభించేటువంటి ప్రయోజనం ఏమిటి? ఇది మన పాఠంలోది కాదు. అయితే ఈ 10 ఆజ్ఞలను గురించి మనం తెలుసుకుంటే బాగుంటుందని నేను ఈ మాటలు చదవాలని తలుస్తున్నాను. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 31వ వాక్యం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది. వారి అడుగులు జారవు. అంటే 10 ఆజ్ఞలు మనిషి హృదయంలో ఉండడం చేత మనిషి తప్పిదం చేయకుండా ఉండడానికి అవకాశం. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు. మనకందరికీ బాగా పరిచయమైన వాక్యం ఇంకొకటి, నీ దృష్టికి నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని అన్న. అది తరచుగా మనం అందరం వాడే వాక్యం. అయితే ఈ రెండు వాక్యాల యొక్క భావం ఒకటే. దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది కనుక వారి అడుగులు జారవు. ఇది మనకు వచ్చేటువంటి ప్రయోజనం, మనము పొందేటువంటి లాభం 10 ఆజ్ఞలు ఉండడం చేత. అంటే మనిషికి ఏది మంచిదో ఏది మంచిది కాదు, ఏది చేయాలో ఏది చేయకూడదో ఈ విషయాలన్నిటినీ తెలియజేస్తుంది. తర్వాత 10 ఆజ్ఞల గురించి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. 10 ఆజ్ఞలు 4 విషయాలు చెప్తాయి. అది నిన్న చెప్పిన దానికి కొంచెం క్లియర్గా ఈరోజు 10 ఆజ్ఞలు ఎవరిని ఆరాధించాలి, మొట్టమొదటి ఆజ్ఞ. 2వ ఆజ్ఞ ఎక్కడ ఆరాధించాలి, 3వ ఆజ్ఞ ఎలా ఆరాధించాలి, 4వ ఆజ్ఞ ఎప్పుడు ఆరాధించాలి. ఈ 4 ఒక్కొక్క ఆజ్ఞ ఒక్కొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని సూచిస్తుంది. ఎవరిని ఆరాధించాలి? యెహోవాని. 2వది ఎక్కడ ఆరాధించాలి అని అంటే, దేవుణ్ణి ఆరాధన చేయటానికి మనకి ఒక రూపం అనేది అవసరం లేదు. ఆయన ఆరాధన చేసేవాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఒక స్థలంలోనే దేవుణ్ణి ఆరాధన చేయాలనేది కాకుండా. తర్వాత ఎలా ఆరాధించాలి? దేవుడని యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించవద్దు. ఆయన ఆరాధనలో ఎక్కువ వ్యర్థమైన మాటలు పడుతారు. అయితే 4వది ఎప్పుడు ఆరాధించాలి, చాలా స్పష్టంగా చెప్పాడు ఎప్పుడు ఆరాధించాలి. 4వ ఆజ్ఞ. ఈ 4 ఆజ్ఞలు దేవునికి మానవునికి సంబంధాన్ని తెలియచేస్తాయి. ఇప్పుడు మనం విజ్ఞాపన ప్రార్థనను గురించిన అంశాన్ని నేర్చుకుందాం. విజ్ఞాపన ప్రార్థన. దేవుని ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు
ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ దేశానికి మోషే అక్క మిరియాం, ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఈమె మనసులో వచ్చిన ఆలోచన ఏంటంటే, మోషే వివాహం చేసుకున్న ఆ స్త్రీ వాళ్ళ దేశంలో పుట్టిన స్త్రీ కాదు. ఆయన వివాహం చేసుకున్న స్త్రీ ఆమె వేరే ప్రదేశం నుంచి వేరే ప్రదేశంలో నివసిస్తుంది. తర్వాత మిస్సెస్ ఎల్ఎన్ జి వైట్ ఆమె ఏం చెప్తారంటే, ఆవిడ కొంచెం ఆమె అంత పైకి ఆకర్షణీయంగా కనపడేటువంటి రంగు కాదు. దానిని బట్టి మా జాతికి సంబంధించిన మనిషి కాదు ఈవిడ అని ఆవిడ మిరియాం తన మనసులో అనుకుంటుంది. అయితే దేవుని దృష్టికి పైకి కనిపించే ఆకారం కాదు, ఆయనకి అంతరంగం, దానికే దేవుడు విలువిస్తాడు. ఆ తర్వాత ఇంకొక ఆలోచన ఏంటంటే, ఈమె మోషేని చేసుకోవటం చేత అందరూ ఆవిడనే ఎక్కువ గౌరవిస్తున్నారు. అది రెండో ప్రాబ్లం. అంటే ఇవన్నీ మామూలుగా ప్లెయిన్గా స్క్రిప్చర్లో చదువుకుంటే మనకు తెలిసే కాదు, స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ చదివితే ఈ విషయాలు అర్థమవుతాయి. వాళ్ళందరూ ఈమెకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈమె పెద్దది కదా, 13 సంవత్సరాలు పెద్దది, 14 సంవత్సరాలు పెద్దది మోషే కంటే. కాబట్టి నేను వీళ్ళకి నాయకురాలుగా నేను ఉన్నాను. ఈ చిన్నపిల్లోడిని బతికించింది నేనే, కాపాడింది నేనే, ఇంతటి వాడిని చేసింది నేనే. రాణి గారి ఇంట్లో పెట్టి వీడు ఇంతటి వాడైతే ఇప్పుడు క్రెడిట్ అంతా ఆమెకు వెళ్ళిపోతుంది. సో సహజంగా మనుషులందరూ ఆలోచించేదే కదా, ఆవిడ అలాగ ఆలోచించుకున్నాను. సో ఆమెను అందరూ అమ్మగారు అమ్మగారు అని పిలుస్తున్నారు ఈ రీసెంట్ లాంగ్వేజ్ ప్రకారం. అది మిరియాంకి ఇష్టం లేదు. అందుకని మిరియాం వెళ్ళి ఆహారంతో మాట్లాడింది, చూడరా నాకు ఎంత అన్యాయం జరుగుతుందో, నన్ను ఎవరో లెక్క చేయట్లేదు. ఇది సహజంగా చాలామంది మనసులో వస్తుంది. మీకు ఒక్క సంగతి చెప్తా, మనల్ని ఎవరు లెక్క చేయక్కర్లేదండి, ఎవరు గుర్తించక్కర్లేదు. మనల్ని ఎవరు గుర్తిస్తారో గుర్తించే దేవుడు ఉన్నాడు, ఆయనే మనకు ప్రతిఫలిస్తాడు. సో అది జ్ఞాపకం ఉంచుకోండి, నన్ను ఎవరు గుర్తించలేదని మీరు తొందరగా బాధపడతారు. మన గుర్తింపు అనేది అవసరం కాదు. సో ఇది కొద్ది కాలం ఇలా జరిగిన తర్వాత ఆహారం దగ్గరికి వచ్చినప్పుడు ఆహారం నేను చెప్పాల్సింది, అమ్మ అది కరెక్ట్ కాదు, అలా అనుకోకూడదని. ఆహారం కూడా ఈమెతో జాయిన్ అయ్యాడు. ఎందుకంటే మోషే వీళ్ళకంటే చిన్నవాడు కదా, కాబట్టి ఆయనకి ఆయన భార్యకే చాలా ఎక్కువ ఏమంటారు గౌరవం మర్యాద దొరుకుతుంది, వీళ్ళకు దొరకలేదు అని వాళ్ళు బాధపడ్డారు. ఆ విధంగా బాధపడినప్పుడు దేవుడు వాళ్ళని పిలిచాడు మందిరానికి పిలిచిన తర్వాత వీళ్ళు ఈ విధంగా బాధపడటం చూసి దేవునికి కొంచెం ఆగ్రహం వచ్చింది. ఈ ఆగ్రహం వచ్చిన ఆ సమయంలో ఆవిడకి వెంటనే వ్యాధి, మీ అందరికీ తెలుసు ఆమెకు వచ్చిన వ్యాధి అంటే అది కుష్టు వ్యాధి. అంటే కుష్టు వ్యాధి అనే మాట 2 అర్థాలు ఉంటాయి. ఒకటి చర్మ వ్యాధి, దాన్ని ఇంకొకటి కాళ్ళు చేతులు వంకర్లు పోయేది. ఇది ఈమెకు వచ్చింది చర్మ వ్యాధి. ఇది చూసిన వెంటనే మోషే ఇలా ప్రార్థన చేశాడు. సాధారణంగా మనల్ని ద్వేషించేవాళ్ళు, మన మీద అసూయపడే వాళ్ళకి గురించి ఎలాంటి ప్రార్థన సాధారణమైన మనుషులు చేయలేరు. ఆయన చేసిన ప్రార్థన మనం చదువుదాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 13వ వాక్యం. మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాను. దీనిని, ఈ ప్రార్థనని ఏమంటామంటే విజ్ఞాపన ప్రార్థన. మనకుగా మనం దేవుణ్ణి అడిగేది అది విజ్ఞాపన ప్రార్థన కాదు. మనం వేరే వాళ్ళ కోసం మనం చేసేటువంటి ప్రార్థనని విజ్ఞాపన ప్రార్థన. సో ఎలా ప్రార్థన చేశాడని, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని మొరపెట్టాను. ఆయన మొరపెట్టడం వల్ల ఈ స్త్రీ బాగుపడిందంటారా? దేవుడు జవాబు చెప్పలేదు, కానీ ఆమెకి చెప్పాడు 7 రోజులు కొంచెం అలా ఉండవని, ఆమె తప్పని తెలుసుకోవాలని. వెంటనే దేవుడు ఆమెను బాగు చేయలేదు. ఒక నాయకురాలు అయ్యుండి
సహోదరుడి మీద, సహోదరుడి భార్య మీద ఆవిడ అలాంటి స్వభావం చూపించడం వల్ల ఆవిడ 7 రోజులు కొంచెం అలా ఉండనివ్వండి, 7 రోజుల తర్వాత ఆవిడకి స్వస్థత కలుగుతుందని చెప్పాడు దేవుడు. ఇది విజ్ఞాపన ప్రార్థన అంటే. విజ్ఞాపన ప్రార్థన అంటే ఒక్కడి కోసం ఇంకొకరికి ప్రార్థన చేయడం. తర్వాత ఇలాంటి సందర్భంలో కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, ద్వేషించడం, అసూయ పట్టడం, కలహం ఆడటం, ఇంట్లో కూడా ఇలా మాట్లాడుకోవటం, ఇవన్నీ ఉంటాయి. కానీ అటువంటి పరిస్థితుల్లో మోషే హృదయం ఎంత గొప్పదో చూడండి. దేవా దయచేసి ఏమనో బాగు చేయి. ఈ విజ్ఞాపన ప్రార్థన అనేది మందిరంలో చాలా ప్రాముఖ్యమైనది. యాజకులు ధూపవేదిక దగ్గర నిలబడి వాళ్ళు ఆరాధించేటప్పుడు లేక ధూపవేదిక దగ్గర నిలబడి ప్రార్థన చేసేటప్పుడు విజ్ఞాపన ప్రార్థన చేసేవాళ్ళు. యాజకులు వాళ్ళ కోసం ప్రార్థన చేసుకోరు, వాళ్ళు సంఘం కోసం ప్రార్థన చేస్తారు, సమాజం కోసం ప్రార్థన చేస్తారు. కాబట్టి ఈ విజ్ఞాపన ప్రార్థన అనేది మందిరంలో తరచుగా జరుగుతుంది. యాజకులు బలర్పించిన రక్తాన్ని లోపలికి తీసుకువెళ్ళి తప్పిదం చేసిన మనిషి తరఫున ఆ రక్తాన్ని అక్కడ ప్రోక్షిస్తూ ఈ మనిషిని క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తారు. తర్వాత ధూపవేదిక మీద వాళ్ళు ధూపం వేసేటప్పుడు సమాజం కోసం ప్రార్థన చేస్తారు. సమాజం కోసం ప్రార్థన చేయడానికి దేవుడు యాజకులను ఏర్పాటు చేశాడు. మందిరంలో పరిచర్య చేసే వాళ్ళ పని వాళ్ళు ప్రార్థన చేయడం. ఓకే, తర్వాత అధ్యాయము 14వ అధ్యాయము సంఖ్యాకాండంలో కొంతమంది సమూహము వాళ్ళు కాదేష్ బర్నియా అనేటువంటి ప్రదేశానికి వచ్చారు. ఇశ్రాయేలీలు 2 సంవత్సరాలు ఐగుప్తు దేశం విడిచిపెట్టిన తర్వాత 2 సంవత్సరాలకి కాదేష్ బర్నియా అనేటువంటి స్థలానికి వచ్చారు. మీ అందరికీ ఒక చక్కటి క్యాలిక్యులేషన్ చెప్తారు. కాదేష్ బర్నియా నుండి కాలినడకను ప్రయాణం చేసి వెళ్ళాలనంటే ఇశ్రాయేల్ దేశంలో ప్రవేశించడానికి 11 రోజులు పడుతుంది. కాదేష్ బర్నియా నుండి అక్కడికి, అంటే బార్డర్లో ఉన్నారన్నమాట. అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఎదురు తిరిగారు, మేము వెళ్ళటానికి ఇష్టపడలేదు, చాలా సాకులు చెప్తున్నారు. వాళ్ళ మీద దేవునికి ఆగ్రహం వచ్చింది. వాళ్ళు ఈ మనుషులు ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళటానికి ఇష్టపడట్లేదు అని. ఆ సమయంలో దేవుడు వీళ్ళని శిక్షిస్తాడు, వీళ్ళ మీదకి శిక్షను రప్పిస్తాడు. వీళ్ళు చేసిన తప్పిదం గురించి మోషే 2వ ప్రార్థన చేశాడు, విజ్ఞాపన ప్రార్థన. 14వ అధ్యాయము 19వ వాక్యం. ఈ మాటలు వినండి, ఎంత చక్కగా ఉంటాయి. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషములను దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా. ఎంత వండర్ఫుల్ అండి. ఈయన తన కోసం ప్రార్థన చేసుకోవట్లేదు మోషే. ఈ తిరుగుబాటు చేసిన మనుషులను దేవుడు శిక్షిస్తాడని వాళ్ళ కొరకు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఆఖరి మాటలు చూడండి, దీనిలో నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషములను దయచేసి క్షమించమని చూడండి. వీళ్ళని క్షమించమని ఆయన ప్రార్థన చేశాడు. దీనిలో చాలా మంది క్రైస్తవులు ఈ రోజుల్లో కృప అనే మాట క్రొత్త నిబంధనలోనే ఉంది అనుకుంటారు. కృప అనేది క్రొత్త నిబంధనలో కాదు, మొత్తం బైబిల్ అంతా ఉంది. పాత నిబంధనలో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, ఇంకా కొత్త నిబంధనలో కంటే పాత నిబంధనలో చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు అలా తలంచడానికి కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం పరిపూర్ణంగా చదవకపోవటం చేత. అయితే ఒక వాక్యం ఉంది, ధర్మశాస్త్రం మోసే ద్వారా, కృప క్రీస్తు ద్వారా వచ్చింది అని. అంటే వాళ్ళ అర్థం యేసుక్రీస్తు వారు నరావతారంలోకి జన్మించినప్పటి నుంచే ఉన్నాడు అనుకుంటారు. యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచం పుట్టకముందు నుంచి ఉన్నాడు. ఇది థియాలజీ వాళ్ళకి తెలియదు. అందుకని యేసుక్రీస్తు వారు నరుడిగా జన్మించిన దగ్గర నుంచే కృప వచ్చింది అనుకుంటారు. మీరు ఆది కాండంలోనే మనము కృప అనే మాట చూస్తాం, 6వ అధ్యాయము 5వ వాక్యం. సో కాబట్టి ఈ కాన్సెప్ట్ అలాగా క్రొత్త నిబంధనలో కృప వచ్చిందని అనుకునేది కరెక్ట్ కాదు. మొట్టమొదటి నుంచి సృష్టి ప్రారంభం నుంచి దేవుని యొక్క కృప ఉంది. సో ఇప్పుడు కృపతో ఆయన వీళ్ళని క్షమించమని ప్రార్థన చేస్తే దేవుడు జవాబు చెప్పాడండి. ఈసారి తొందరగా ఇమ్మీడియట్గా జవాబు చెప్పేశాడు. ఆయన ప్రార్థన చేసిన వెంటనే 20వ వాక్యం, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఈ మాటలు చూడండి, యెహోవా నీ మాట చొప్పున క్షమించి ఉన్నాను. మోషే చేసిన ప్రార్థనకు
దేవుడి దగ్గర నుంచి వెంటనే స్పందన వచ్చింది. మనం ప్రార్థన చేసినప్పుడు కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు రాదు, కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు వస్తుంది. ఇది వెంటనే జవాబు వచ్చిన ప్రార్థన. నువ్వు అన్నాడు, నీవు యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించుచున్నాను. సో విజ్ఞాపన ప్రార్థనకి అంత శక్తి ఉన్నది. మన కొరకు మనం ప్రార్థన చేసుకునేదానికంటే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయటం వలన ఇటువంటి పరిస్థితులు సంభవిస్తాయి. తరచుగా మానవులు వాళ్ళ కోసం వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, కానీ ఇటువంటి మహా గొప్ప వ్యక్తులు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తారు. దేవుడు చేత నిర్మింపబడిన ఆ మందిరంలో ఒక ప్రాముఖ్యమైన పని, యాజకులు దేవుని ప్రజల కోసం అనుక్షణము ప్రార్థన చేస్తారు. ఆ విధంగా అక్కడి నుంచి దేవుని సమక్షానికి ఈ ప్రార్థనలు వెళతాయి. ధూపం ఎలాగైతే పైకి వెళ్తుందో అలాగే దేవుని సమక్షానికి ప్రార్థనలు వెళ్తాయి. ఇంకొక విజ్ఞాపన ప్రార్థన చదువుదాం. ఇది అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 60వ వాక్యం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 60వ వాక్యం. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికి ఈ మాట పలికి ఎవరితను? స్టెఫెను ఏడుగురు పరిచారకుల్లో ఒకడు. ఈ స్టెఫెను దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యం ఇస్తున్నప్పుడు అది అంగీకరించిన వాళ్ళు, ముఖ్యంగా దేవుని గురించి అంటే యేసుక్రీస్తు గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. అది అంగీకరించిన వాళ్ళు, ఇతడు దేవుణ్ణి దూషించాడు, దేవుని నామాన్ని దూషించాడు, ఇతడు మరణశిక్షకు పాత్రుడని వాళ్ళు రాళ్లతోటి కొట్టడానికి అతనికి పరిస్థితి అలా ఉంది. ఆ సమయంలో ఇతడు రాళ్లతోటి కొట్టబడుతున్నప్పుడు ఈ ప్రార్థన చేశాడు. ఆయన ఎంత చక్కటి ప్రార్థన! అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికాడు. వండర్ఫుల్. అంటే మన కొరకు మనం ప్రార్థన చేసుకోవడం కంటే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయటము అనేది విజ్ఞాపన ప్రార్థన. ఒక క్రైస్తవుని బాధ్యత, ఒక క్రైస్తవ సంఘంలో ఉంటున్న వాళ్ళందరి బాధ్యత ఇతరుల కోసం ప్రార్థన చేయటం. నేను ఈ పాఠం చెప్తున్న కొలది మీకు చాలా మంచి ఆలోచనలు వస్తాయి. ఈ ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఏమి జరుగుతుందో. యేసుక్రీస్తు వారు కూడా ఇలాంటి ప్రార్థన చేశారు. ఒక ప్రక్కనే యేసుక్రీస్తు వారికి ఒక ప్రక్కనే ఒక దొంగ, ఇంకొక ప్రక్కనే ఇంకొక దొంగ. సంగీతం వాయించే సోదరులు లేరు. ఓకే, ఒక ప్రక్కనే ఒక దొంగ, ఇంకొక ప్రక్కనే ఇంకొక దొంగ ఉన్నాడు. వాళ్ళు ఈ విధంగా ఆయన మధ్యన ఉన్నాడు. వీళ్ళిద్దరూ చెరో ప్రక్కన ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన్ని హింసించే వాళ్ళ కోసం ఆ సందర్భంలో అక్కడ మాట్లాడుతున్న మాటలు, అక్కడ ఉన్న సన్నివేశం అంతా చాలా భయంకరంగా ఉంది. మూర్ఖత్వము, కఠిన స్వభావము, దౌర్జన్యము, బలత్కారము, అలాంటి పరిస్థితి చాలా ఘోరంగా ఉన్న ఆ సమయంలో యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన. ఆయన ఏమని ప్రార్థన చేశారు మనందరికీ తెలిసింది. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వాక్యం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక క్షమించమని చెప్పాను. వండర్ఫుల్ అని ఏం ప్రార్థన చేశాడండి. ఏమి యేసు ప్రభు వారు ఆయన ఒక ప్రక్క నుంచి భయంకరమైన శిక్ష, శ్రమ, భయంకరమైన బాధ అనుభవిస్తూ ఈ ప్రార్థన చేశారు. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఇలాంటి పరిస్థితులు, ఇటువంటి వాళ్ళని ఎవరు క్షమిస్తారండి? ఒకవేళ ఈ లోకంలో ఎవరైనా ఒక జడ్జి గారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి వీళ్ళని క్షమించమని అంటే ఊరుకుంటారా? అసలు సమాజంలో ఎవరు అంగీకరించరు, ఎవరు దీన్ని ఒప్పుకోరు. వీళ్ళకి శిక్ష పడాల్సిందే అంటారు. వీళ్ళకి శిక్ష వీళ్ళని విడిచిపెట్టమని ఎవరు చెప్పరు. కానీ ఈ యేసుప్రభువు చేసిన ప్రార్థన, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఎంత అమూల్యమండి ఇది విజ్ఞాపన ప్రార్థన అంటే. ఈ విజ్ఞాపన ప్రార్థనకి స్థలము దేవాలయం. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు మీరు ఎవరిని రక్షించాలని మీరు కోరుకుంటారో, మీరు ఎవరిని మంచి మార్గంలోకి తీసుకురావాలని కోరుకుంటారో వాళ్ళ కోసం ప్రార్థన చేయండి.
ఈ ప్రార్థనలో చాలా శక్తి ఉందండి. ఎప్పుడైతే మనం ఇక్కడ ప్రార్థన చేస్తామో అక్కడ ఆ మనిషి హృదయం కదులుతుంది, ఆ మనిషికి ఒక స్పందన వస్తుంది అతను. కాబట్టి మనము ఎవరినైతే కాపాడాలని, ఎవరినైతే రక్షించాలనుకుంటామో వారి కోసం ప్రార్థన చేయాలి. దాన్ని విజ్ఞాపన ప్రార్థన అన్నారు. మీరెవరో, మీరు ఎక్కడున్నారో తెలియదు, కానీ మీరు చేసిన ప్రార్థన వలన ఆ స్పందన లేక ఆ మహిమ అతని మీద పడుతుంది. ఈ ప్రార్థన దేవుడు స్పందిస్తాడు. మీరు అడుగుతున్నారు కాబట్టి దేవుడు స్పందిస్తాడు. సో ఇంకొక ప్రార్థన ఇలాంటిది మనం చదువుతాం. తర్వాత మరలా ఈ వాక్యానికి మరలా వస్తా వెనక్కి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9వ వాక్యం, 7వ అధ్యాయము 25వ వాక్యం చదవండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. వండర్ఫుల్ అండి. యేసుక్రీస్తు వారు దేవుని దగ్గరికి యేసుక్రీస్తు ద్వారా వచ్చేవారి కొరకు ఆయన నిరంతరం ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేయటానికి ఉన్నాడు కాబట్టి ఆయన చేసేటువంటి ప్రార్థన వల్ల కొంతమంది మనుషులకు అటువంటి మహా గొప్ప మారు మనసు పొందేటువంటి భాగ్యం కలుగుతుంది. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు దొంగ గురించి ప్రార్థన చేశారు కదా, ఎందుకంటే మ్యూజిక్ వాయించేవాళ్ళు లేరని నిన్న పోస్ట్ పోన్ చేసేది. సో మీరు వచ్చారు, చాలా థ్యాంక్స్. ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారు చేసినప్పుడు మీరు వినండి అంత కేర్ఫుల్గా. ఒక ప్రక్కనున్న దొంగ యేసుక్రీస్తు వారిని ద్వేషిస్తున్నాడు కదా, కానీ రెండో ప్రక్కనున్న దొంగ యేసుక్రీస్తు వారిని ద్వేషించలేదు. ఆయన ఏమన్నాడు? 34వ వాక్యం చదవండి, లోకాసు వార్త. ఇది 8వ పాయింట్లో ఉంది, చదవండి. యేసు తండ్రి మీరేమి చేయుచున్నారో మీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఇతను యేసుక్రీస్తు వారు ఈ మనుషులందరూ అలా ప్రవర్తిస్తుంటే ఆయన వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అని మాట చెప్పినప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రక్కనే ఉన్న దొంగ విన్నాడు. ప్రక్కనే ఉన్న దొంగ విని అతను వెంటనే ఏమని స్పందించాడు? కింద వాక్యం 43వ వాక్యం చదవండి, 23-42. యేసు, లోకాసు వార్త 23-42. యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాము. వెంటనే యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పారు, ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే శిలువ మీద ఉన్న దొంగ అతను శ్రమ అనుభవిస్తున్నాడు. అతడు మరణానికి పాత్రుడు. అతడు ఎటువంటి క్రియలు చేశాడో మనకి తెలియదు, కానీ అతడికి మరణ శిక్ష పడింది. ఆ సమయంలో యేసుక్రీస్తు చెప్పిన మాటలు విన్నాడు, ఆయన చేసిన ప్రార్థన విన్నాడు. అప్పుడు ఆయనలో ఒక స్పందన వచ్చింది, కనీసం ఈ టైంలోనైనా మార్పు చెందితే మంచిదని. అందుకని వెంటనే అతడు ఈ మాట్లాడినాడు. ఈ కీర్తన మీద ఆధారం చేసి ఈ వచనం మీద ఆధారపడి ఒక కీర్తన ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో, కీర్తన పుస్తకం. ఈ దొంగ యేసుక్రీస్తు వారికి చేసిన ప్రార్థన, యేసుక్రీస్తు వారు చేసిన విజ్ఞాపన ప్రార్థనకు స్పందన. మీరు ఎవరి గురించైనా ఇలాగ ప్రార్థన చేస్తే ఒకరోజు అటువంటి స్పందన మీరు కూడా చూస్తారు. ఇతను చెప్పిన ఆ మాటలను ఈ కీర్తనలో రాశారు. ఒక విజ్ఞాపన ప్రార్థన ఒక మనిషిని ఎలా మార్చిందో చూడండి. ఇది మీ జీవితంలో కూడా మీరు అనుభవిస్తారు. పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకున్న మనం అందరము, మీరు ఎవరైతే రక్షింపబడరని అనుకుంటారో, ఎవరైతే ప్రయోజకులు అనుకుంటారో వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. లోకమంత కోసం ప్రార్థన చేయకండి, వేస్ట్. ఒక మనిషిని స్పెసిఫిక్గా, ఫలానా మనిషి నా టార్గెట్, ఇది చాలా కఠినమైన రాయి, దీన్ని పగలగొట్టడం చాలా కష్టం, అటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. గజ దొంగ ఇతను మరణానికి పాత్రుడు, చనిపోయేటువంటి స్థితిలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక్క మాటతోటి అప్పుడు అన్నాడు, ప్రభు యేసుని వదనంలో నా దేవుడు కనిపించింది. దేవుడు అంటే ఎలా ఉంటాడో అనేది యేసుక్రీస్తు వారు చేసిన ఆ విజ్ఞాపన ప్రార్థన వలన అతను అర్థం చేసుకున్నాడు. చెరసాల నుంచి అప్పుడే వచ్చాడు బయటికి.
అప్పటి వరకు కొంతకాలంగా చెరసాల్లో ఉండి శిక్ష కోసం వెయిట్ చేస్తున్న ఈ మనిషి, మరణ శిక్ష కోసం కనిపెడుతున్న మనిషి యేసుక్రీస్తు ముఖంలో దేవుడిని చూశాడు. దైవత్వం అంటే ఎంతో మంది మిమ్మల్ని తిరస్కరించేవాళ్ళు, హింసించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, వాళ్ళ కోసం ప్రార్థన చేయటమే క్రైస్తవం. నాకుగా ఒక ఆలోచన ఉండేదండి, నేను అజ్ఞాని అనుకుంటాను. నాకెవరు విరోధులు లేరు, ఉండరు అనుకునేవాడిని. అందరూ స్నేహంగా ఉంటారు, చిరునవ్వుతో పలకరిస్తారు, నేను బాగుంటాను. నాకు తెలియకుండా నా వెనక చాలామంది విరోధులు తయారయ్యారు. అది తెలిసేటప్పటికి ఆలస్యం. కానీ విరోధులు నన్ను ఏం చేయలేకపోయారు. నేను క్షేమంగా ఉన్నాను. కారణం ఏంటంటే అమాయకత్వం. దాని గురించి నేను ఎప్పుడు బాధపడలేదు. ఇంతమంది విరోధులు ఇలాంటి పన్నాగం నా కళ్ళ ముందు చేస్తున్నారు. కానీ ఈ పాట ఎందుకు నాకు ఇష్టమంటే, ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ముఖంలో దేవుడు ఎలా ఉంటాడో చూశాను. దొంగ చూసినట్లుగానే నేను కూడా చూశాను. ఆయన విజ్ఞాపన ప్రార్థన, ఆయన ముఖవర్చస్సు, ఆయన భాష, ఆయన శైలి, ఆయన నడవడి సమస్తము తండ్రి అనే దేవుణ్ణి బయలుపరుస్తుంది. ఇది చూశాడు ఈ దొంగకి కుమారుడు తెలియదు. యూదులకి ఒక్కడే దేవుడు తెలుసు. వాళ్ళు అనుసరించే విధానాన్ని మోనోథియిజం అంటారు థియాలజీలో. మోనోథియిజం అంటే ఒక్కడే దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి విషయం, ఎన్నో మహత్కారాలు చేస్తున్న ఆయన దేవుడు అనేటువంటి, ఆయన అంగీకరించేటువంటి జీవిత విధానం కాదు అతనిది, మోనోథియిజం. అందుకని ఈయన మనసులో నేను దేవుడిని చూశానని చెప్పి, ఎవరైతే విజ్ఞాపన ప్రార్థన చేస్తారో వాళ్ళ ముఖం మీద మనం దేవుడిని చూస్తాం. మనుషులు మారు మనసు పొందటానికి మనం చేసేటువంటి ప్రసంగాల కంటే మనం జీవించే జీవితం మనుషులను మారుస్తుంది. ఇలాగూ నేను ఎంతో మందిని చూశాను. జీవిత విధానాన్ని చూసి మనుషులు మారుతారు. మనం వాదిస్తేనో బోధిస్తేనో కాదు, జీవిస్తే మనుషులను మార్చగలం, ప్రపంచాన్ని మార్చగలం. అప్పుడప్పుడు అంటారు, అన్న నేను నీలాగా మార్చిపోతాను, నేను నీలాగా మారిపోతాను, నేను నీలాగా ఉంటాను. ఇలాగూ మనిషిని చూస్తారు, చూసి నేర్చుకుంటారు. విజ్ఞాపన ప్రార్థన అనేది ఎంత కఠినమైన రాయినైనా పగలగొట్టగలరు. మన జీవితాన్ని చూసి మనుషులు మాత్రం ఎంత చక్కగా చెప్పాడండి ఆయన. ప్రభు యేసుని వదనంలో నా దేవుడు కనిపించి, నేను తన్మయం అయిపోతాను ఈ పాట పాడితే. నాకు నేనుగా పాడుకుంటాను. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించి. క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తుకు సాక్షిగా ఉండటానికి ఒక ఉపకరణం, దేవుని మందిరంలో ఒక ఉపకరణం విజ్ఞాపన ప్రార్థన. మనకి చాలా సిద్ధాంతాలు తెలుసు, వాళ్ళకి చెప్పడం మన వాళ్ళు కాదు. మనం చాలా మనం అనుభవించిన దాన్ని వాళ్ళకి నేర్పలేం. క్లోజ్డ్ డోర్స్, పూర్తిగా వాళ్ళ తలుపులు మూసేసుకున్నారు. సత్యానికి, లేకపోతే విశ్వాసానికి, ప్రేమకి, పరిశుద్ధతకి పూర్తిగా అటువంటి మూయబడిన తలుపులు విజ్ఞాపన ప్రార్థన ద్వారా తెరవబడతాయి. నేను ఎంత తన్మయమయ్యానో ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు. ఎటువంటి మనిషి ఒక్క మాటతోటి మారిపోయాడు. యేసుక్రీస్తులో నిజమైన దేవుడిని చూశాడు. ఈ పాట నేను దాదాపు ప్రతిసారి నా నోట్లో ఉంటుంది ఈ మాటలు. సో కాబట్టి విజ్ఞాపన ప్రార్థన ఎంత శక్తివంతమైంది వచ్చుకోండి. యేసుక్రీస్తు వారు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. కృప అనేది ఆయన జీవితంలో చూపించారు. అనాథుడైన వాడికి అర్హత. యేసుక్రీస్తు వారు ఆ సందర్భంలో అతనితో అన్న మాట చదువుతారా? క్రిందే ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఏమన్నారో చదువుదాం. వెంటనే స్పందన 23:43. నేడు నీవు నాతో కూడా ఓకే పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు వెంటనే స్పందించారు. ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయలేదు ఈ వాక్యాన్ని. అందుకు ఆయన వానితో ఇంకా చదవదు.
వాళ్ళు ఎలాగో దీన్ని తర్జుమా యాక్చువల్గా ఈ టెక్స్ట్ ఈ వాక్యం యొక్క అర్థం ఎలా ఉండాలంటే, నేడు నేను నీతో నిశ్చయంగా చెప్తున్నాను, నీవు నాతో కూడా పరదేశంలో. పరదేశులో ఉండువని. నేడు చెప్తున్నా, నేడు నువ్వు నాతో పరదేశం ఉందో అని కాదు. అందుకని ఈ కీర్తనలో 3వ చరణం లో లోపం. అంటే ఈ కీర్తన రాసిన ఆయన కూడా చాలా గొప్ప మేధావే, కానీ అందరి మేధావులకి అన్ని విషయాలు అర్థం అవ్వాలి. అందరి మేధావులకి అన్ని విషయాలు అర్థం అవ్వాలి. ఈయన కూడా చాలా గొప్ప మేధావి, మంచి ప్రసంగికుడు. కానీ ఈ వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అర్థం చేసుకోవాలి. ఒక జస్ట్ నేడు అనేటువంటి మాట గ్రీక్ భాషలో నువ్వు ఎక్కడైనా పెట్టవచ్చు సెంటెన్స్లో. నేడు అనేది యాడ్వర్బ్ తెలుగులో. ఈ యాడ్వర్బ్ అనే మాట నేడు భాషలో ఈ సెంటెన్స్లో మీరు ఎక్కడైనా పెట్టచ్చు. నేడు నేను నీతో నిశ్చయంగా చెప్తున్నాను, నీవు నాతో కూడా పరదేశంలో, నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నేడు నేను నీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఈ నేడు అనే మాట 3 చోట్ల పెట్టవచ్చు ఈ వాక్యం. అయితే అన్ఫార్చునేట్లీ ఏమైందంటే, బైబిల్ తర్జుమా చేసినప్పుడు ఈ కామాలు ఇవి కరెక్ట్గా పెట్టకపోవడం, ఇంగ్లీష్ రాసిన దాన్ని గ్రీక్లో రాసినప్పుడు గ్రీక్కి వాస్తవంగా పంక్చువేషన్ లేదు. ఆ పంక్చువేషన్ లోపం వల్ల ఈ మహానుభావుడు తర్జుమా చేసినప్పుడు దాన్ని ఏం చేశారంటే, అందులో ఉన్నదాన్ని ఉన్నట్టుగా తర్జుమా చేశారు. వాస్తవంగా తర్జుమా చేయవలసింది నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. ఆ చరణం పాడతాను. దీన్ని ఈ పాస్టర్ గారు ఈ చరణాన్ని నేను ఎప్పుడో బోధించినట్టున్నాను, ఈ చరణాన్ని మార్చి రాసుకున్నారు నేను చెప్పినట్లుగా. పరదైసున ఆదినమే, యాక్చువల్గా ఈ కీర్తనలో రాసింది ఈ దినమే. పరదైసున ఆదినమే ఆనందములో పాల్గొందు నీవనుచు ఆనందము వలననే పరలోకముకై జీవనకై పరలోకమే నా తుది ఊపిరిగా పయనించెద ప్రభు కడకు. పరలోకమే నా తుది ఊపిరిగా పయనించెద ప్రభు కడకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ఈ కీర్తన పుస్తకం మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే ఈ సెంటెన్స్ కరెక్ట్ చేసుకోండి. పరదైసున ఈ దినం కాదు, పరదైసున ఆ దినమే. పరదైసున ఆ దినమే నా ఆనందములో పాల్గొందువు నీవనుచు వాగ్దానము వలననే పాల్గొందువు నీవనుచు వాగ్దానము వలననే పరలోకమే నా తుది ఊపిరిగా పయనించెద ప్రభు కడకు. పరలోకమే నా తుది ఊపిరిగా పయనించెద ప్రభు కడకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ఒక విజ్ఞాపన ప్రార్థన అతి కఠినమైన మనిషిని ఒక్క క్షణంలో మార్చేసింది. విజ్ఞాపన ప్రార్థన వాస్తవంగా యేసుక్రీస్తు వారు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు చేసేది. ఈ విజ్ఞాపన ప్రార్థన గురించి నేను ఇంకొక పెద్ద వాక్యం చదువుతాను. ఇంకా 2 చిన్న వాక్యాలు ఉన్నాయి, వాటిని విడిచిపెట్టి దీనివల్ల ఇటువంటి స్పందన మనుషుల్లో రావాలని దేవుడు కోరుతున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 12వ వాక్యం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా మీరు 6వ లైన్ నుంచి చదవండి. ఈ వాక్యం చాలా పెద్దది. 19వ వాక్యం 6వ లైన్. మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా
ప్రార్థన నా ప్రార్థన యందు మిమ్మును గూర్చి గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఏం మాటలు పెట్టాడండి దీంట్లో. పౌలు మహా గొప్ప మేధావి. ఆయన ఎంత చెప్తున్నాడు చూడండి. దీనిలో మరలా చదువుదామా. మొట్టమొదటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర నుంచి చదువు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. వండర్ఫుల్. అంటే దేవుడి ద్వారా విజ్ఞాపన ప్రార్థన చేయటం వల్ల మనిషికి వచ్చేటువంటి ప్రయోజనం. దీనిలో ఈయన ఉపయోగించిన మాటల్లో ఒక మాట నా ఫేవరెట్. జ్ఞానము తర్వాత ప్రత్యక్షత గల మనసు దేవుడు అనుగ్రహించాలి మీకు అని నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఎఫెసీల గురించి రాస్తున్నాడు. ఎఫెసీలు అంటే చీకట్లో జీవించే మనుషులు, గ్రీక్ భాష మాట్లాడతారు వాళ్ళు, గ్రీస్ దేశస్తులు. ఎఫెస్ అనే పట్టణంలో అర్తెమీ దేవి అనే ఒక దేవాలయం ఉంది. అర్తెమీ దేవికి ఈ దేవతాలయము రోమా సామ్రాజ్యంలో ఎంతో ప్రాముఖ్యమైనది. అపోస్తలుడైన పౌలు ఈ ఎఫెస్ అనే పట్టణానికి వచ్చి 3 సంవత్సరాలు ఉన్నాడు. 2 సార్లు ఉండి అసలు ఆ ఊర్లో ఆ పట్టణంలో క్రైస్తవ సంఘం స్థాపించడం అసాధ్యం. ఎందుకంటే అర్తెమీదేవి మొత్తం రోమా సామ్రాజ్యానికి అంతటికి ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన దేవత. అది వాళ్ళు నమ్మేది ఏంటంటే అర్తెమీదేవి విగ్రహం ఆకాశం నుంచి పడింది. ఆ విగ్రహాన్ని దేవాలయంలో పెట్టారు. ఈ విగ్రహం రూపంలో అనేకమైన విగ్రహాలు తయారు చేసి కమ్మర్ వాళ్ళు ప్రపంచమంతా అమ్ముకునేవాళ్ళు. చాలా పేరు ప్రఖ్యాతులు గల ఉంది. తర్వాత మీరు కొంచెం మీ స్టడీస్లో చిన్నప్పుడు చదువుకున్న దానిలో అర్తెమీదేవి దేవాలయం ప్రపంచంలో ఉన్న 7 వింతల్లో ఒక వింత. ఎక్కడ అసలు సువార్త పౌలు బోధించిన సువార్త చూడండి, అసలు సువార్త ప్రకటించడానికే ఛాన్స్ లేదు. అలాంటి స్థలంలో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ సంఘానికి ఉత్తరం రాశాడు. వీళ్ళకి ఏం కావాలంట, ఏం కావాలో చెప్పాడు. జ్ఞానం కావాలి మీకు అని రాశాడు. ఎందుకంటే అన్యాచారాలు ఎక్కువ అజ్ఞానంతో ఉంటాయి, మూఢనమ్మకాలతో ఉంటాయి. కాబట్టి మీకు ఎలాంటి దేవుడికి వచ్చిన జ్ఞానం మీకు కలగాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక అమూల్యమైన వాక్యం. సో మీరందరూ ఇటువంటి వాళ్ళు కావాలని దేవుడు అంటే వాళ్ళకి అటువంటిది జరగాలని పౌలు దేవుడికి విజ్ఞాపన చేశాడు. మన విజ్ఞాపన ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. మీ విరోధులు మారాలని అని అనుకుంటే, మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు మారాలనుకుంటే మీరు ప్రార్థన చేయండి. మనము ప్రార్థన చేస్తాము అని తెలిస్తే మన విరోధి కూడా మనం అంటే భయపడతాడు. వినండి నా మాట కేర్ఫుల్గా. మీరు ప్రార్థన చేస్తారు అని తెలిస్తే మీ విరోధి కూడా మీ గురించి భయపడతాడు. మిమ్మల్ని బాధ పెట్టేవాడు కూడా భయపడతాడు. ఈ ప్రార్థన చేసేవాడితో నేనేమని వెళ్తే నాకు నష్టం అవుద్దేమో భయపడతాడు. అందుకని మీరు ఎవరినైతే దేవుని సన్నిధికి నడిపించాలని కోరుతారో వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. పాస్టర్ గారుగా మేము చేసే ప్రసంగాల కంటే మీరు చేసే ప్రార్థన చాలా బలమైంది. మీరు ఒక మనిషిని ఆ విధంగా మీ జీవితం ద్వారా మార్చగలిగారు అనుకోండి, ఇక మీ జీవితానికి ఇంక అదే చాలా గ్రేట్. మేము చాలామంది నేర్చుకుంటారు మా దగ్గర, కానీ మీరు ఒక్కరు మార్చగలిగారంటే చాలా గొప్ప విషయం. కాబట్టి ఇదండి విజ్ఞాపన ప్రార్థనలో ఉన్న మహా గొప్ప సత్యం. మందిరంలో ప్రాముఖ్యమైన వాటిలో ఇది ఒకటి. నేను అన్నీ చెప్పుకుంటూ వచ్చాను వరుసగా కదా. ఆఖరి రోజు వచ్చేటప్పటికి విజ్ఞాపన ప్రార్థన మనం నేర్చుకుంటాం. తర్వాత ఈ విజ్ఞాపన ప్రార్థన తర్వాత మన పాఠంలో ఆఖరి అంశం మనం నేర్చుకోబోయేది తీర్పు. ప్రతి మనిషి ఒక విషయం తెలుసుకోవాలి. ముఖ్యంగా నా మనసులో ఉండే ఆలోచన అది ఎప్పుడు, నేను ఏ పని చేసినా నేను దేవుడికి లెక్క చెప్పాలి. ఆ భయం ప్రతి క్షణం నా మనసులో ఉంటుంది. నేను ఏ పని చేసినా దేవుడికి నేను లెక్క చెప్పాలి. నేను దేనికి భయపడను, సర్పానికి భయపడను, చీకటికి భయపడను, విరోధులకు అసలే భయపడను, కానీ దేవుడికి భయపడను. ఒకవేళ నేను అజ్ఞానంతో చేసిన, తొందరపాటుతో చేసిన దాని గురించి నేను లెక్క చెప్పాలి దేవుడు. తోటి మనిషిని ఎలాగూ నేను చూస్తాను, దాని గురించి కూడా నేను దేవుడికి లెక్క చెప్పాలి.
అందుకని తీర్పు అనేది ఒకటి ఉంది మనందరికీ. చాలామంది తీర్పు గురించి ఒక అభిప్రాయం ఉందండి. ఈ తీర్పు గురించి నేను ఇప్పుడు నా టైం లిమిటెడ్ టైం కాబట్టి 16వ అధ్యాయం లేవియా కాండంలో గుడారపు సేవలో తీర్పు సంవత్సరానికి ఒకసారి దాని సన్నివేశం అంతా పరిశీలనగా రాయబడింది. అదే ప్రాయశ్చిత్తార్థ దినము అని దానికి హెడ్డింగ్, అటోన్మెంట్, డే ఆఫ్ అటోన్మెంట్. దీనిలో మనుషులకు తీర్పు దేవుడు ఎలా తీరుస్తాడు అనేది చక్కగా సూచించాడు. ఈ తీర్పు చివరిగా దేవుడు చేయబోయే తీర్పుని సూచిస్తుంది. ఇప్పుడు మనం చదివేది కూడా అది. అయితే మనుషుల్లో ఉన్న ఒక అపోహ, 2 వాక్యాలు చదువుతాను. ఈ 2 వాక్యాలు 13వ అంశం అమ్మ, 13వ అంశం చదవండి. మొట్టమొదట అపోహ తీర్పు గురించి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వాక్యం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. రాంగ్ అంటే తప్పుగా అర్థం చేసుకున్నది ఏంటంటే, వీళ్ళు యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచితే అటువంటి విశ్వాసం ఉంచిన మనిషికి తీర్పు లేదు. ఇది బైబిల్ చెప్పేది కాదండి. యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పారు ఆయన స్వయంగా. కానీ వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే ఆ మనిషికి శిక్ష ఉండదు. యేసు ప్రభువుని విశ్వసించిన మనిషి తీర్పు ఉంటుంది ఖచ్చితంగా. తీర్పులో ప్రతి ఒక్కరూ నిలబడాలి. అయితే ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించారో వాళ్ళకి వాళ్ళ పాపములను బట్టి యేసుక్రీస్తు వారి సెలువు మీద మరణించారు కాబట్టి వాళ్ళకి శిక్ష ఉండదు. కానీ ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించలేదో వాళ్ళకి మాత్రం శిక్ష ఉంటుంది. ఈ వాక్యంలో ఉన్న లోపం ఏంటంటే తీర్పులోనికి రాక కాదు, వారికి శిక్ష ఉండదు. ఏమన్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసముంచు వానికి నిత్యజీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి అన్నాడు. తీర్పు లేదు అనే మాట కరెక్ట్ కాదు, శిక్ష లేదు అనే మాట కరెక్ట్. ఓకే, ఇంకొక వాక్యం చదువుదాం. యోహాను 3:18. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. ఇది చాలా రాంగ్ ఒపీనియన్ మన క్రిస్టియన్ సమాజంలో. ఇది చాలా తప్పు అభిప్రాయం. ఎందుకంటే క్రిస్టియానిటీని తేలిక చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవ్యం అనేది అందరికీ ఈజీగా అందుబాటులో ఉండేలాగా ఇలా బోధిస్తున్నారు. అలా కాదు. మనుషుడు ఏమి చేసినా ఆ మనుషుడు చేసిన ప్రతిదానికి అతనికి తప్పకుండా శిక్ష అనేది ఉంటుంది, తీర్పు అనేది ఉంటుంది. తీర్పుని మనుషుడు ఎదుర్కోవాలి. వాస్తవంగా మనం అందరము విశ్వాసం ద్వారా రక్షణ అని బోధిస్తాం కదా, మనకందరికీ తెలుసు విశ్వాసం ద్వారా రక్షణ. కానీ మరి తీర్పు ఎలాగా? విశ్వాసం ద్వారా రక్షణ వస్తుంది రైటే, తీర్పు క్రియల ద్వారా తీర్పు. ఇది మనము రక్షింపబడటానికి మనం ఏమీ మంచి క్రియలు చేయనక్కర్లేదు. కానీ రక్షింపబడ్డ తర్వాత అక్కడి నుంచి మనం మంచిగా జీవించాలి. లేకపోతే మారు మనసు పొందిన దానికి ఏమీ వ్యత్యాసం లేదు. సో కాబట్టి ఇక్కడ తీర్పు అనేది ఉంది. మంచి చేసినా చెడు చేసినా తీర్పు అనేది ఉంది. ఒక వాక్యం ఉంది, తర్వాత మనం దాన్ని చదువుకుందాం. అయితే ఈ తీర్పు అనేది మనిషికి రాకముందు, దాన్ని చదవకముందు మనిషి చేసిన తప్పిదాల విషయమై యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు. దాని ద్వారా క్రీస్తును అంగీకరించిన వారు, విశ్వసించిన వారికి వారి విశ్వాసాన్ని బట్టి వారి పాపములు క్షమింపబడతాయి. మీకు తెలుసా, విశ్వాసాన్ని బట్టి పాపములు క్షమింపబడతాయి. ఈ వాక్యంలో లేదు, ఇక్కడ మనం చదవలసిన వాక్యంలో లేదు. మీకు ఈ పాఠం అర్థం అవడానికి నేను ఆ వాక్యం చెప్తాను. మీరు ఒకసారి నాతో పాటు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 10వ అధ్యాయంలో కరెక్ట్గా ఇది విశ్వాసం ఇచ్చిన వాడికి రక్షణ కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది అనేటువంటి వాక్యము మీకు చూపిస్తాను. 10వ అధ్యాయం తీసారా? 10వ అధ్యాయంలో ఈ వాక్యం ఉంది. ఓకే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము ఈ వాక్యం 43వ వాక్యం. అపోస్తుల కార్యములు ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ. చాలు, పాప క్షమాపణ ఎవరికంట? జస్ట్ విశ్వసిస్తే చాలు.
ఆయన నామం అందు ఎవరు విశ్వసిస్తారో వాళ్ళకి పాపక్షమాపణ. కానీ నువ్వు రక్షింపబడిన తర్వాత జీవించిన జీవితం అనేది దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. అప్పటి వరకు నువ్వు చేసిన తప్పిదాలన్నింటికి యేసుక్రీస్తు వారు శిలువ మీద రక్తాన్ని బట్టి క్షమింపబడ్డాయి. కానీ ఆ తర్వాత నువ్వు జీవితం ఎలా జీవించావో దాన్ని బట్టి నీకు శిక్ష ఉంటుంది. అందుకే నేనేమంటానంటే సాల్వేషన్ బై ఫెయిత్ అండ్ జడ్జిమెంట్ బై వర్క్స్. విశ్వాసం ద్వారా రక్షణ, క్రియల ద్వారా శిక్షణ. ఆ తర్వాత మనం జరిగించేటువంటి క్రియలు చాలా మంది అనుకుంటారు దేర్ ఈస్ ఒక డాక్టర్ ఉన్నది యూనివర్సల్ సాల్వేషన్ అని. ఒకసారి మీరు రక్షింపబడితే ఎల్లప్పుడూ రక్షింపబడే ఉంటారని. అది కాదు. మీరు ఎహెజ్కేలు 18వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దానిలో స్పష్టంగా చెప్తాడు, నీతిమంతుడు తప్పిదం చేసినట్లయితే అతడు రక్షింపబడడం వల్ల, నీతిమంతుడు తప్పిదం చేస్తే అతనికి రక్షణ లేదు అని స్పష్టంగా చెప్పాడు. అంటే ఈ అధ్యాయాలన్నీ మరి చదవటానికి టైం ఉంది కదా, మీకు అసైన్మెంట్. ఆ తర్వాత మీరు చదువుకుని మీకు ఏమన్నా అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి, మీకు క్లియర్గా చెప్తాను. సో నీతిమంతుడు తప్పిదం చేస్తే ఒకవేళ అతడు మరలా క్షమాపణ అడిగితే అతనికి క్షమాపణ ఉంది. అందుకనే పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఇందాక చెప్పారు కదా 5 బలులు. 5 బలుల్లో అది 3వది అపరాధ పరిహారార్థ బలి. అంటే పాపం చేయటం అనేది ఫస్ట్ స్టెప్. అంతా తెలుసున్న తర్వాత తప్పు చేస్తే అది అపరాధం. ఈ అపరాధం అనేదానికి ఇంగ్లీష్లో ట్రాన్స్గ్రెషన్ అని చెప్పారు. ట్రాన్స్గ్రెషన్ అంటే ఆ చట్టాన్ని మీరటం. దానికి కూడా క్షమాపణ ఉంది. కానీ మనుషులు ఏమనుకుంటారంటే నేను చాలా ఉన్నతమైన స్థితిలో బ్రతుకుతున్నాను, అందరికీ నా గురించి తెలుసు, లేకపోతే నేను సేవకుడిని, నేను చాలా మంచివాడిని, అది దానికి తోడు ఇంత పెద్ద వయసులో ఉన్న నేను, అనుభవం ఉన్నామని నేను మారు మనసు పొందడం, పాప క్షమాపణ పొందడం కరెక్ట్ కాదని అనుకుంటారు. అది అన్నిటికీ సరైన విషయం కాదు. అట్ ఎనీ టైం మీరు ఏదైనా మీ జీవితంలో మిస్టేక్ జరిగిందని అనుకుంటే దేవుడిని క్షమాపణ అడగండి వెంటనే, ఆలస్యం చేయకుండా. ఆలస్యం అయితే మళ్ళీ రోగం ముదురుద్ది, మర్చిపోతాం. సాతాను చేసిన మిస్టేక్ అదే. సాతానుడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు, కానీ ఇది నువ్వు చేసేది కరెక్ట్ కాదని దేవుడు స్పష్టంగా అతనికి చూపించాడు. దాదాపు మారు మనసు పొందాలనుకున్నాడు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది, వీళ్ళందరికంటే నేను చాలా గొప్పవాడిని, ఇంత పెద్దవాడిని, ఇంత తక్కువ స్థాయికి నేను ఎలా రాగలను, నేను మారు మనసు పొందడం చాలా కష్టం, వెనక్కి తిరిగి రావడం కష్టం అనుకోడు. అందుకనే లూసిఫర్ సాతానుగా మారిపోయాడు. ఏ మనిషి అయినా సరే. ఎందుకని నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఒక మనిషి మారు మనసు పొందిన తర్వాత అతని శరీరం ఇంకా పాప శరీరమేనండి. అర్థమైందా? అంతకుముందు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అలాంటి ఆలోచనలే వస్తాయి. మనిషి అతనిలో ఉన్న అంతకుముందు ఉన్న లక్షణాలన్నీ అతనిలో ఉంటాయి. అందుకనే ప్రతిరోజు మనం పరిశుద్ధ గ్రంథం చదువుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, ప్రార్థన చేయాలి. ఏదైనా అలాంటి చెడ్డ ఆలోచన వస్తే ఆ ఆలోచనని మన మనసులోంచి తీసేసుకోవాలి. దాన్ని అక్కడ ఉంచితే రాను మళ్ళీ అది పెద్దదవుతుంది. సో కాబట్టి మానవునికి, రక్షింపబడిన మనిషికి విశ్వాసం ద్వారా రక్షణ, పాపక్షమాపణ, కానీ క్రియల ద్వారా తీర్పు. అందుకనే చాలా స్పష్టంగా రాశాడు, మీరు విశ్వాసం ద్వారా మీరు రక్షింపబడ్డారు, కానీ మీరు ఆ తర్వాత చేసేటువంటి క్రియలను బట్టి మీకు తీర్పు జరుగుతుందని కొన్ని వాక్యాలు లేఖనాలు. సో మనం ఇంకా ముందుకెళ్ళిపోవాలి ఈ వాక్యపట్నం. యేసుక్రీస్తు వారు శిలువ మీద చేసిన త్యాగాన్ని బట్టి మన పాపములకు క్షమాపణ కలుగుతుంది. ఇది వాస్తవం. అయితే మనము ఆ తర్వాత జీవించేటువంటి జీవితము మారు మనసు పొందినప్పుడు ఉన్నటువంటి మనసు కాకుండా జీవించే జీవితం ద్వారా మనకు తీర్పు జరుగుతుంది. దాన్ని బట్టి శిక్ష వస్తుంది. అయితే ఎవరైతే యేసుక్రీస్తు మరణించడం ద్వారా, యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా క్రైస్తవులు అయ్యారో, ఆ స్థితిని కాపాడుకున్న వాళ్ళకి అందరికీ ఒక వాక్యం చెప్పాడు. ఆ వాక్యం ఏంటంటే రోమా 8:2. రోమా 8:2. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఒకటో వాక్యం చదువు 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అంటే నువ్వు ఎంతకాలం అయితే దేవునిలో ఉంటావో అంతకాలం నీకు శిక్ష లేదు. ఆయనకు బయట జీవించడం మొదలు పెట్టావంటే తప్పకుండా చాలా ప్రాబ్లం. నేను PhD చదివేటప్పుడు ఈ సెమినార్స్ అటెండ్ అయ్యేవాడిని. ఒకసారి కలకట్టాలో సెమినార్లు అటెండ్ అయితే ఒక ప్రొఫెసర్ మార్నింగ్ డివోషన్లో మాట్లాడుతున్నాడు చాలా జోవియల్గా. ఏంటంటే ఆయన చెప్పేది
ఒకరోజు పరలోకంలో చాలా సంతోషంగా ఉన్నారంట. అందరూ సంతోషంగా ఉంటే ఏంటంటే విషయం అంటే, ఈ రోజు ఒక బిషప్ వచ్చాడు పరలోకం, అందుకే మేము అందరం సంతోషంగా ఉన్నాం. సరే బిషప్ రాకూడదంటే, వాస్తవంగా బిషప్లు పరలోకంలో ఉండరండి, అంటే జోక్. బిషప్లు పరలోకంలో ఉండరు, చూడండి వీళ్ళందరూ బిషప్లు ఎవరు లేరు ఇందులో, అందుకని మేమందరం సంతోషిస్తున్నాం అంట. ఏ మనిషి అయినా సరే పైకి పెరుగుతున్న కొద్ది దేవుడికి దూరం అవుతూ ఉంటాడు. మీకు ఎక్కువ ఆస్తి, మీకు ఎక్కువ డబ్బు, మీకు ఎక్కువ పేరు ప్రఖ్యాతి, పదవి, హోదా ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, దేవునితో సహవాసం తక్కువ, లోకంతో సహవాసం ఎక్కువ అవుతుంది. ప్రార్థన చేయడానికి టైం లేదు, బైబిల్ చదవటానికి టైం లేదు. సో మనిషి ఈ లోకంలో పతనానికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంది. అందుకని మనిషి చేసేటువంటి క్రియలను బట్టి అతడు తీర్పు పొందుతాడు. ఇప్పుడు తీర్పు గురించి కొన్ని వాక్యాలు చదువుతాం. నా టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది, క్షమాపణ ఉండదు నాకు, లేకపోతే నేను ఈ అంశం పూర్తి చేయలేదు. ఈ తీర్పు గురించి యేసుక్రీస్తు వారు నీతిమంతుల కొరకు చేసేటువంటి తీర్పు గురించి దానియేలు మనకు పరిచయం చేస్తున్నాడు. దానియేలు 7వ అధ్యాయము 9-10 వాక్యాలు చదవండి. ఆ తీర్పు గుర్చిన 9 ముందు చదవండి, తర్వాత 10 చదవండి. ఇంకా సింహాసనములను వేటి చూచితిని మహావృద్ధుడు కూర్చుండెను. ఆయన వస్త్రములు హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహం ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. ఓకే, తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడిన. ఓకే, మన మీద దేవుడు తీర్పు తీర్చడానికి ఆధారం ఏంటంటే గ్రంథాల్లో సమస్తం రాయబడ్డాయి. ఒక మనిషి మారు మనసు పొందినప్పుడు, తన పాపాలు ఒప్పుకున్నప్పుడు అతని పేరు జీవగ్రంథంలో రాయబడ్డాడు. మిసెస్ ఎలింజీ వైటంగా చెప్తారు, గ్రేట్ కాంట్రవర్సీ 621 పేజీ. మారు మనసు మీరు పొందిన వెంటనే, మీ పాపములు క్షమింపబడిన వెంటనే మీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడిందో, ముందు వాడి పేరు జీవగ్రంథంలో రాయబడితే అది జీవగ్రంథంలో ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. కానీ కొంతమంది మధ్యలో పడిపోతారు, కొంతకాలం అయిన తర్వాత దేవునికి దూరం అయిపోతారు. సో ఈ విషయంలో జీవగ్రంథము ఒకటి మనల్ని తీర్పు తీర్చడానికి దేవుడు ఉపయోగించారు. ఓకే, తర్వాత ఈ జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడుతుందో ఒక వాక్యం చదువుదాం. 18వ అంశము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వాక్యం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను. జీవగ్రంథము నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందు. ఇక పేరు ఒప్పుకొందు అనేటువంటి మాట ఎప్పుడైతే తీర్పు జరుగుతున్నప్పుడు ఏ మనిషి అయితే అతని ప్రవర్తన కడ వరకు అలా ఉందో అతని పక్షాన యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇస్తారు. అతని పేరు ఒప్పుకుంటాను దేవుని సమక్షంలో, ప్రభువా ఈ మనిషి నీ రాజ్యంలో ప్రవేశించి జీవించడానికి అర్హుడు. ఆ విధంగా తీర్పు జరిగినప్పుడు దేవుడు మన పక్షాన నిలబడతాడు. సరే, ఇంకొక గ్రంథం మనం చూద్దాం ఈ సందర్భంలో. ఇది మలాకి 3వ అధ్యాయం 16వ వాక్యం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. మనం మాట్లాడుకునే ప్రతి మాట వింటాడంట దేవుడు. మాటలు వింటమే కాదు, ఏమి మనం మాట్లాడుతున్నామో దాన్ని రాస్తాడని చెప్పాడు. దీనిలో దేవుడికి అన్నీ తెలుసండి. ఈ మలాకి ఎంత చక్కగా రాశాడు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు. ఇది భయభక్తులు లేని వాళ్ళ గురించి చెప్పట్లేదు. యెహోవా యందు భయభక్తులు గలవారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో దేవుడు వింటున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు వాళ్ళు మాట్లాడుకుంటే యెహోవా చెవియొగ్గి ఆలకించారు.
మరియు యెహోవా యందు భయభక్తులు కలిగిన ఆయన నామము స్మరించుచుండు వారి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము రాయబడింది. ఇది రక్షింపబడ్డవాడు ఎవరి పేరైతే జీవగ్రంథమందు రాయబడిందో, జీవగ్రంథమందు రాయబడిన మనుషులు గుర్చిన చరిత్ర చెప్తున్నాడు. వాళ్ళ పేర్లు రాయబడ్డాయి జీవగ్రంథంలో, కానీ వీళ్ళు ఎలాగ ప్రవర్తిస్తున్నారు? అందుకని నేను బాప్తిసం తీసుకున్నాను, సంఘ రిజిస్టర్లో నా పేరు ఉంది, నేను దశమ భాగం చందికి ఇస్తాను, ప్రతి ఆరాధన రోజు ఆరాధనకి వెళ్తాను, సంఘ కార్యక్రమాలన్నీ తూచా పాటిస్తాను, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాను, అప్పుడప్పుడు ఉపవాసం ఉంటాను. ఇవన్నీ నేను చేస్తున్నానని నువ్వు అనుకోవచ్చు, కానీ దానికి మించి ఇంకేదైనా ఉంటే దేవుడు ఇలా పరిశీలన చేస్తాడు. ఆ విధంగా ఎవరైతే దేవుని భక్తులైన వాళ్ళు వాళ్ళ జీవిత విధానాలు ఎలా ఉన్నాయో దానిని గూర్చి దేవుడు ఆయన సమక్షంలో జ్ఞాపకార్థ గ్రంథము ఒకటి ఉందని చెప్పాడు. ఒకటేమో జీవ గ్రంథము, ఇంకొకటి జ్ఞాపకార్థ గ్రంథం. జ్ఞాపకార్థ గ్రంథములో జీవ గ్రంథములో పేర్లు రాయబడిన వాళ్ళ గురించి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అంత్యకాలంలో ఈ భూమి మీదకి రాబోయేటువంటి మహా గొప్ప విపత్తుల నుండి జీవగ్రంథంలో పేర్లు రాయబడిన వాళ్ళని దేవుడు తప్పిస్తాడు. ఓకే, ఇది మన పాఠంలో వాక్యం కాదు, కానీ ఈ జీవగ్రంథం గురించి మీకు వివరించడానికి దీనిలో ఉన్న ఫెసిలిటీ, లేకపోతే ఈ జీవగ్రంథంలో మన పేరు ఉండటం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వాక్యం. చదువు. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహాధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి జరుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరు? వారు తప్పించుకుందరు. దేవుని గ్రంథమందు, జీవ గ్రంథమందు రాయబడిన వాళ్ళు కష్టకాలంలో, శ్రమ కాలంలో, లోకం మీదకి రాబోయేటువంటి మహా గొప్ప భయంకరమైన శిక్ష సమయంలో లేక శ్రమల సమయంలో దేవుడు వాళ్ళని కాపాడు. అందుకనే నాతో పాటు ప్రొఫెసర్స్ కొంతమంది ఈ శ్రమకాలం గురించి చాలా దీర్ఘంగా చెప్తారు. శ్రమకాలం ఎలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇన్ని కష్టాలు ఉంటాయి. నేను అంటాను, దానియేలు 12:1 చదువుకుందాం. దానియేలు 1:12 చెప్పాడు, జీవగ్రంథం అందు ఎవరి పేరైతే రాయబడిందో వాళ్ళు తప్పించుకుంటారు కదా. ఇది ఈ వాక్యం యొక్క భావం. అందుకని ఏ మనిషి అయితే తప్పిదారు ఒప్పుకున్నాడో అతడు దేవుని కుమారుడిగా ఉండేటువంటి యోగ్యత కలుగుతుంది. అతని పేరు జీవగ్రంథంలో రాయబడింది. అతనికి ఆపదలు విపత్తులు వచ్చినప్పుడు దేవుడు అతన్ని కాపాడతాడు ఆ టైంలో. ఓకే, కాబట్టి తీర్పు అనేది ఒకటి ఉంది. ఆ తీర్పులో మనం చేసేటువంటి క్రియలను బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. ఓకే, ఇప్పుడు ఒక ప్రశ్న, ఇది మీరందరూ తెలుసుకోవాల్సింది. ఈ తీర్పు అనేది ఎప్పుడు జరుగుతుంది? ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది? ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మీకు యాక్యురేట్గా డేట్ చెప్పను, కానీ సమయం ఎప్పుడు జరుగుతుందో ఈ బైబిల్ నుంచి మీకు నేను ప్రూవ్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. తీర్పు అనేది ఎప్పుడు జరుగుతుంది? యేసుక్రీస్తు వారే చెప్పారు ఈ మాట. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వాక్యం. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వాక్యం. నేను చెప్పిన మాట అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. తీర్పు ఎప్పుడంట? అంత్యదినమందు. ఇది ఎవరైనా పాస్టర్స్ గా వాక్యం బోధించే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా అవసరం. తీర్పు ఎప్పుడు జరుగుతుందో ఎగ్జాక్ట్ డేట్ కాదు, కానీ డీటెయిల్స్, సమయం మాత్రం చెప్పగలుగుతాం. ఓకే, అంత్యకాలం ఎప్పుడు? ఇది ముఖ్యంగా ఎవరికైనా వాక్యం బోధించే వాళ్ళకి కావలసిన ప్రాముఖ్యమైన అంశం. దానియేలుతో దేవుడు అన్నాడు 12వ అధ్యాయం ఆఖరికి వచ్చేటప్పటికి, దానియేలు గ్రంథం అంతా అతను రాస్తూ వచ్చాడు. 12వ అధ్యాయము దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు దానియేలుకి ఈ మాట చెప్పాడు. 12:4 చదువు. దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఇది గ్రంథమును చాలు, అక్కడ వరకు చాలు. దానియేలు నీవు ఈ గ్రంథమును మరుగు చేసి అంత్యకాలం వరకు ముద్రించు.
ఈ మాటలు దానియేలుకు చెప్పి 2500 సంవత్సరాలు. దానియేలు 5 BC, ఇప్పుడు మనం 2000 గడిచింది కదా. అయితే ఈ మధ్యకాలంలో దానియేలు గ్రంథం ఎవరు చదవట్లేదండి కదా. కానీ కొంతకాలం క్రిందట దానియేలు గ్రంథం ఎవరు చదవట్లేదు. ఈ మధ్యకాలంలోనే దానియేలు గ్రంథం చదవటం మొదలుపెట్టారు. దాని అర్థం ఏంటంటారు? ఎనాలిసిస్ అర్థమైందా? దాని అర్థం ఏంటి? నువ్వు అన్నాడు ఈ దానియేలు నీ గ్రంథాన్ని ముద్రించి ఉంచమని చెప్పాడు. కానీ ఇప్పుడు అందరూ చదువుతున్నారు. దానియేలు మీద నేను పుస్తకం రాశాను. అందరికీ అర్థం అవటం కోసం చాలా సింప్లిఫై చేసి సామాన్యులు కూడా దానియేలుని అర్థం చేసుకుంటారు. అప్పుడు అది రాసేటప్పుడు నేను అనుకున్నాను ఇది అంచికాలం అని. 3 సంవత్సరాల కిందట ఆ పుస్తకం రాశాను. ఇప్పుడు పుస్తకం రాయటమే కాదు, మన యూనియన్లో అన్ని సెక్షన్లో ఈ దానియేలు నేను వాళ్ళకి బోధించాను. దానియేలు వాళ్ళకి బోధించాను. ఓకే, టైం ఉంటే దీనిని బట్టి మనం మంచి కాలంలో ఉన్నామని అర్థం. ఓకే, ఇది ఒక ప్రాముఖ్యమైన అంశం. తర్వాత మనం మంచి కాలంలో ఉన్నాము, మంచి కాలంలో మనము జీవిస్తాము, మంచి కాలంలో మనం జీవిస్తున్నాము అని చెప్పడానికి మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇప్పుడు మనం దానియేలు గ్రంథం చదువుతున్నాం కాబట్టి మనం మంచి కాలంలో ఉన్నామని అర్థం. తర్వాత ఈ అంచికాలం అనేటువంటి మాట గురించి ఇంకొక రిఫరెన్స్ చెప్తాను మీకు. ఇది దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వాక్యం. ఈ దానియేలు గ్రంథంలో అంత్యకాలం గురించి మాట్లాడాడంటే ఆశ్చర్యం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వాక్యం. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. ఓకే, ఎంత ఎక్సలెంట్ అండి. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరుకు తెలియజేశాడు. సో రాజగు నెబుకద్నెజరుకి ఏం తెలియజేశాడు? ఆయనకి తెలియజేసింది ఏంటంటే ఈ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడు. ఆ రాజ్యం ఎన్నటికీ నాశనం కాదు. ఇప్పుడు ఈ గ్రంథంలో చెప్పిన రాజ్యాలు అయిపోయినాయి పూర్తిగా. ఆ రాజ్యాలన్నీ అయిపోయినాయి. బబులోను, మాదే పార్సిక, గ్రీకు, రోమా, ఆ తర్వాత పోపుల రోమా, ఇవన్నీ అయిపోయినాయి. పోపుల రోమా అయిపోయిందని ఎలా చెప్తారు మీరు అంటే ఇక్కడ నేను మీకు వివరం చెప్తాను. పోపుల అధికారము 1260 సంవత్సరాలు 538 చరిత్రలో 538లో ప్రారంభమైంది. 538కి 1260 కలపండి. మేధావులు ఎవరైనా సరే ఏ సంఖ్య వస్తుందో చూద్దాం. మీకు ఒక హాఫ్ మినిట్ టైం ఇస్తా. 538కి 1260, 1260 టైము పోపుల పరిపాలనకి దానియేలు గ్రంథం ప్రకారం ఇవ్వబడిన టైం ఎంత వచ్చింది? 1798. 1798లో ఏం జరిగింది? పోపును అరెస్ట్ చేశారు. అక్కడితోటి వాళ్ళ టైం అయిపోయింది. వీళ్ళ టైం అయిపోయింది అని అంటే అంత్యకాలం ప్రారంభమైందని అర్థము. ఇది నేనే చెప్పేదే కాదు, నాకు లాంటి వాళ్ళు చాలా మంది మేధావులు ఈ కంక్లూషన్కి వచ్చారు. దీనిని బట్టి అంత్యకాలము 1798లో ప్రారంభమైంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దాదాపు 19వ శతాబ్దం, 20వ శతాబ్దం, తర్వాత 21వ శతాబ్దంలో మనం అంటే 200 సంవత్సరాలు మనం అంత్యకాలంలోనే ఉన్నాం. అయితే ఈ అంత్యకాలం ప్రారంభమైంది, కానీ తీర్పు ఎప్పుడు జరుగుతుంది అనే దాని గురించి మీకు ఈ తీర్పు ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే దాని గురించి కొంత వివరణ ఇస్తాను. తీర్పు ఎప్పుడు ప్రారంభమవుతుందంటే మీరు దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. చదవమ్మ ఒకసారి. అందుకతడు 2300 దినముల మట్టుకే అని నాతో చెప్పాను. 2300 దినముల మట్టుకే అంటే ఈ అరాచకం అంతా 2300 దినాలు మట్టుకేనని. అయితే ఈ 2300 దినాలకి ప్రారంభం కూడా చెప్పాడు. ప్రారంభం ఎప్పుడంటే యెరూషలేము మరలా కట్టించవాలని ఆజ్ఞ జారీ అయిన దగ్గర నుంచి మీరు 2300 దినాలు లెక్క పెట్టుకోవచ్చు. యాక్చువల్గా యెరూషలేమును మరలా తిరిగి కట్టించుకోవాలనేటువంటి కూర్చునని ఆజ్ఞ ఎప్పుడు జారీ అయిందంటే 457వ సంవత్సరంలో జారీ అయింది. 457వ సంవత్సరము మధ్యలో ఆ జారీ చేశారు. అంటే వాళ్ళు బబులోన్ నుండి యెరూషలేముకి రావడానికి 4 నెలలు టైం పడుతుంది. కాబట్టి ఆ సంవత్సరం తీసేయాలి మనం. ఓకే, మీరు పెన్ను కాగితం తీసుకుని రెడీగా ఉండండి. ఇప్పుడు మనం ఇంకో క్యాల్కులేషన్ చేద్దాం. ఈ క్యాల్కులేషన్ ఏంటంటే మనం అంత్యకాలం ఎప్పుడు ప్రారంభమవుతుందో కరెక్ట్గా మీకు సంవత్సరం తెలుస్తుంది దీనిలో.
ఓకే, 2300లో నుంచి 456 తీసేయండి, మీకు ఏ ఫిగర్ వస్తుంది చెప్పండి. 1800 కరెక్ట్. 1844లో తీర్పు ప్రారంభమైంది. ఆమేన్. సో ఈ క్యాలిక్యులేషన్స్ మనకి ఎలా తెలుసు? దానియేలుకి దేవుడిచ్చిన దర్శనం, మర్మములు బయలుకు పరచగలిగిన దేవుడు అక్కడ పరలోకం ఉందన్నాడు. అంత్యకాలంలో సంభవించబోయే దానిని రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేశాను అని చెప్పాడు. తర్వాత అన్నాడు ఆ 44వ వాక్యంలో, ఆ రాజుల కాలంలో దేవుడు పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించిన దానికి అన్నిటికీ నాశనం కలదు. ఇది అంత్యకాలంలో జరుగుతుంది. కాబట్టి 1844లో తీర్పు ప్రారంభమైంది. ఓకే, క్లియర్? సో దీనిని బట్టి మనం అంత్యకాలంలో ఉన్నాము. ఇప్పుడు తీర్పు జరుగుతుంది. తీర్పు ఎవరికి జరుగుతుంది? దేవుని ప్రజలకు ముందు తీర్పు జరుగుతుంది. ఈ విధంగా మనమందరం తీర్పు జరగబోతుంది అని దేవుడు ఈ లోకానికి వార్నింగ్ ఇవ్వడానికి ఒక దూతను పంపించాడు. ఈ దూత మొట్టమొదటి దూత. నేను బైబిల్ మొట్టమొదటి ఫస్ట్ పేజీ నుండి లాస్ట్ పేజీ వరకు ప్రతి వచనం బోధించగలను. ఫస్ట్ పేజీ నుండి లాస్ట్ పేజీ వరకు దానిలో ఉన్న వచనాలు మొత్తం బోధించగలను. అందులో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఎక్కడెక్కడ ఏ సమాచారం ఉందో దాన్ని అంతటినీ నేను పోగు చేశాను. దీనిలో తీర్పు జరగబోతుంది అనేటువంటి విషయాన్ని దేవుడు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6-7 వాక్యాల్లో చెప్పాడు. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాష మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశమధ్యమున ఎగురుచుండెను. ఆయన ఏం చెప్పాడు? అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు వచ్చునని గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వారికి నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పటం ఏంటిని? ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను. ఈ ప్రవచనము 1840 సంవత్సరంలో దీనిని బోధించడం మొదలుపెట్టారు. 1840 సంవత్సరంలో దీనిని బోధించడం మొదలుపెట్టారు. ఈ 1840 సంవత్సరానికి ముందు మొట్టమొదట అడ్వెంటిస్ట్ మూవ్మెంట్ ప్రారంభించిన ఆయన విలియం మిల్లర్. ఈ మిల్లర్ అనే ఆయన యేసుక్రీస్తు రెండోసారి భూమి మీదకి వస్తాడని 10 సంవత్సరాలు బోధించాడు. ఆ తర్వాత 40లో మొట్టమొదటి దూత వర్తమానం ప్రకటించడం ప్రారంభమైంది. మొట్టమొదటి దూత వర్తమానం ప్రకటింపబడిన అప్పుడు వాడు బోధించింది ఇది, ఈ వాక్యాలే చెప్పారు. దేవుడు తీర్పు తీర్చుగాడి వచ్చిన కనుక భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వారికే నమస్కారము చేయుడి. మరి ఎవరిని ఆరాధించాలని చెప్తుంది ఈ వాక్యం? సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధన చేయాలని బోధిస్తుంది. ఇప్పుడు మనం సృష్టికర్తను ఆరాధన చేస్తున్నామా? మనం అందరం అనుకోవచ్చు సృష్టికర్తను ఆరాధన చేస్తున్నామని. కానీ సృష్టికర్తని ఆరాధన చేయటం గురించి మనకి ఎవరు జ్ఞాపకం చేస్తారు? దేవుడిచ్చిన వాక్యాలన్నిటిలో ఎవరు ఈ లోకాన్ని సృష్టించారు అనే విషయాన్ని ఏ ఆజ్ఞలో రాశాడు? 4 ఆజ్ఞలో రాశాడు కదా. ఓకే, 4 ఆజ్ఞలో రాశాడు. కరెక్టే, మీరు చెప్పింది పొరపాటు కాదు. 4 ఆజ్ఞలో ఏం చెప్పాడంటే చదవండి. 20వ అధ్యాయం 11వ వాక్యం. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించాడు. అంటే 7వ దినమున విశ్రమించేటప్పుడు నీకేం జ్ఞాపకం వస్తుందంటే దేవుడు ఈ లోకాన్ని 6 రోజులు సృష్టి చేశాడు. లోకాన్ని సృష్టి చేసిన దేవుడు పేరు చెప్పాడు ఈ వాక్యంలో. ఆ పేరు చదువుతారు ఒకసారి 11వ వాక్యంలో. యెహోవా. ఆగండి, సృష్టికర్త ఎవరన్నమాట ఇప్పుడు? యెహోవా సృష్టికర్త ఆయన. కాబట్టి మీరు సృష్టికర్తను ఆరాధించండి. తీర్పు తీర్చు గడియ వస్తుంది. తీర్పు అయిపోయిన తర్వాత మీకు దాని ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి తీర్పు నిజమైన దేవుడిని ఆరాధన చేయని వాళ్ళకి తీర్పు ఉంటుంది. కాబట్టి సృష్టికర్తను ఆరాధించమని చెప్పాడు. దీనిలో మన వాళ్ళందరూ పాడతారు ఈ పాట ఒకటి, 1000 పగలు నీ పద సేవ. దీనిలో వచనం ఉంది, నాకు చాలా ఇంట్రెస్టింగ్.
రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట దయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట దయు నీవే రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట దయు సృష్టికర్తను మరిచి జనులు ఎవరిని ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు? సృష్టిని ఆరాధన చేస్తున్నారు. సృష్టించిన దేవుణ్ణి ఆరాధన చేయమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కానీ లోకాన్ని సృష్టించిన దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు దేవుడు చేసిన సృష్టిని ఆరాధన చేస్తున్నారు. కాబట్టి మీరందరూ తీర్పు తీర్చు గడియ వచ్చింది కనుక సృష్టికర్తను ఆరాధన చేయండి. సృష్టికర్తను ఆరాధన చేయమనే మాట 4వ ఆజ్ఞ చెప్తుంది. నీ దేవుడైన యెహోవా 6 దినములలో భూమిని ఆకాశమును అందులో ఉన్న సమస్తమును సృజించాను. ఈ మాటలను బట్టి మానవులకు సృష్టికర్తను జ్ఞాపకం చేయడానికి దేవుడు 4వ ఆజ్ఞ పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు. ఓకే, ఇప్పుడు ఈ తీర్పు తీర్చు గడియ వచ్చినది కనుక ఈ వాక్యం 7వ వాక్యం ప్రకటన గ్రంథము 14 7వ వాక్యం మరలా చదివి మన ముందుకు వెళ్దాం. చదువు. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారులను కలుగు చేసిన వారికి నమస్కారం చేయడని చెప్పాను. ఇక్కడ మహిమపరచుట అనే ఒక మాట ఉంది, నమస్కారం అనే మాట ఇంకొకటి ఉంది. మహిమపరచుట, నమస్కారము చేయుట అనేది 2 మాటల అర్థం ఒకటే. అంటే నమస్కారం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నీలో ఉన్న దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. ఈ మాట యొక్క అర్థం నమస్కారం అంటే నీలో ఉన్న దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. అందుకని మనం నమస్కారం చెప్పకూడదు. వాస్తవంగా నీలో ఉన్న దేవుణ్ణి నేను ఆరాధన చేస్తున్నాను. నమస్కారం అనేటువంటి మాట యొక్క అర్థం అది. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పవలసిన మాట అర్థం ఏంటంటే దేవుణ్ణి మహింపరచడం. దేవుణ్ణి మహింపరచడం అంటే దేవుణ్ణి ఆరాధించడం. సృష్టికర్త అయిన దేవుణ్ణి మీరు ఆరాధించండి అని ఈ వాక్యంలో చెప్పాడు. నమస్కారం అనే మాట దీన్ని తర్జుమా చేసేటప్పుడు, తర్జుమా చేసిన వారు ఎవరో మీకు తెలుసు. ఆ ఆలోచనలో ఈ మాట ఇక్కడికి వచ్చింది. వాస్తవంగా నమస్కారం అనేటువంటి మాట ఆరాధనకి సరిపడేటువంటి మాట కాదు. సరే, ఈ విధంగా ఎప్పుడు ప్రారంభమైంది ఈ తీర్పు అనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా, 1844. దానిని ఈ క్యాల్కులేషన్స్ ఇంకా చేసి విలియం మిల్లర్ తర్వాత ఆయన అనుచరుడైన శామ్యుయల్ స్నో ఆయన వచ్చి ఆయన ఆ క్యాల్కులేషన్ ప్రకారము తీర్పు ఆ రోజు జరుగుతుందని ఆయన చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటంటే యేసు ప్రభు వారు ఆ తేదీన ఈ భూమి మీదకి వస్తారని చెప్పాడు.
దీని గురించి నేను కొంత రీసెర్చ్ చేయవలసి వచ్చింది. ఎందుకు వీళ్ళు చాలా మేధావులు కదా, ఎందుకు ఈ మిస్టేక్ చేశారు, యేసు ప్రభు వారు రెండోసారి వస్తారని ఎందుకు చెప్పారు అని అంటే, ఆ రోజుల్లో ఉన్న ప్రొటెస్టెంట్ డెనామినేషన్స్, క్రైస్తవ డెనామినేషన్స్ అందరూ యేసుక్రీస్తు వారు త్వరగా వస్తాడని బోధించేవాళ్ళు. యేసుక్రీస్తు వారు త్వరగా వస్తాడని బోధించిన సంఘాల్లో నుంచి వచ్చిన వాళ్ళే విలియం మిల్లరు, శామ్యుయల్సన్. విలియం మిల్లర్ శిష్యుడు శామ్యుయల్సన్. కాబట్టి విలియం మిల్లర్ మార్చి 31 వస్తాడు అని రాస్తే, ఆ తర్వాత ఇది కరెక్ట్ కాదని గురువు గారికి శిష్యుడు కరెక్ట్ చేశాడు. శామ్యుయల్సన్ కరెక్ట్ చేసి ఆయన అక్టోబర్ 22వ తేదీన వస్తాడని లెక్క చెప్పాడు. అక్టోబర్ 22వ తేదీన యేసుక్రీస్తు వారు రాలేదు. అయితే దీని ప్రకారము మీకు ఒక వాక్యం చెప్తాను. యేసుక్రీస్తు వారు ఆ తేదీని ఎక్కడ ప్రవేశించారు? దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వాక్యం. ఆ తర్వాత దీన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. రాత్రి కలిగిన దర్శనంలో నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. ఓకే, ఈ వాక్యము యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క సన్నిధిలోకి ప్రవేశించినట్లుగా సూచిస్తుంది. దీనిని బట్టి వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటంటే, తర్వాత యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటం కాదు ఆ తేదీని, యేసుక్రీస్తు తీర్పు తీర్చేటువంటి దేవుని సమక్షంలోకి ప్రవేశిస్తారు. ఈ వాక్యం దొరికే వరకు ఎవరికి అర్థం కాలేదు దీని అర్థం. సరే, ఆ తర్వాత ఈ వాక్యం తెలుసుకున్నారు, ఇది భూమి మీదకి రావటం కాదు, తీర్పు తీర్చడం ప్రారంభం అవుతుంది అని చెప్పాడు. కాబట్టి దీంతో మనం ఇప్పటి వరకు చదువుకున్న 2 ప్రాముఖ్యమైన విషయాలు మందిరంలో, ఒకటి విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థన అనేది చాలా శక్తివంతమైంది, ఎటువంటి మనిషినైనా అది మార్చగలదు. రెండవది తీర్పు. ఈ తీర్పులో ఎప్పుడు తీర్పు ప్రారంభమైందో మీకు వాక్యం నుంచి నేను ఆధారం చూపించాను. దానిని బట్టి అక్టోబర్ 1844 తేదీ, అక్టోబర్ 22వ తేదీ 1844న తీర్పు ప్రారంభమైంది. ఇప్పుడు తీర్పు జరుగుతుంది నీతిమంతులకి. మనం తీర్పు జరుగుతున్న కాలంలో జీవిస్తున్నాం. అయితే ఆఖరిగా మన ఈ పాఠంలో ఆఖరి భాగం ఏంటంటే, విశ్వాసం ద్వారా మనకందరికీ రక్షణ, పాపక్షమాపణ దొరుకుతుంది. కానీ మనం చేసేటువంటి క్రియల వలన తీర్పు వస్తుంది. దీనికి ముందు ఒక ప్రశ్న వచ్చిన నా దగ్గరికి. మికాయేలు అంటే ఎవరు? మికాయేలు అనేటువంటి మాటకు అర్థము దేవుని వలె ఉన్నవాడు. మికాయేలు అనేటువంటి మాటకు అర్థం ఏంటి? దేవుని వలె ఉన్నవాడు. ఈ మాటకి యాక్చువల్గా అర్థం, హిబ్రూ మాటని తెలుగులోకి తర్జుమా చేస్తే దేవుని వలె ఉన్నవాడు. దేవుని వలె ఉన్నవాడు ఎవరు ఈ భూమి మీద? యేసుక్రీస్తు వారు. అంటే ఇది మీకు సింపుల్ ఆన్సర్ చెప్తున్నా, యేసుక్రీస్తు వారు. తర్వాత మీరు చదవద్దు, 10వ అధ్యాయంలో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు దానియేలుకి సహాయం చేయడానికి, దేవుడు గబ్రియేలును పంపించాడు. గబ్రియేలును పంపిస్తే ఆ పార్శిక దేశం మీద దుష్టశక్తి దానియేలుని 3 వారాలు ఎదిరించాడు. ఈ విధంగా దానియేలుకి సమాధానం చెప్పడానికి, సహాయం చేయడానికి రాబోతున్న గబ్రియేలు అనేటువంటి దూతను దేవుడు పంపిస్తే, ఈ దూతను ఇంకొక దుష్టశక్తి వచ్చి అడ్డుకుని వీళ్ళిద్దరి మధ్య 3 వారాలు పోరాటం జరిగింది. ఆ సందర్భంలో దానియేలుకి దగ్గరికి వెళ్ళటానికి, గబ్రియేలుని విడిపించడానికి మికాయేలు వచ్చాడని వాక్యంలో రాశాడు. అంటే ఇంకొక దూత వచ్చి సాతానుని జయించలేడు. సాతానుని జయించాలంటే ఎవరు జయించాలి? యేసుక్రీస్తు మాత్రమే జయించాలి. అందుకని అంతటా పరలోకమందు యుద్ధం జరిగాను మికాయేలుకును దూతలకును, తర్వాత సాతానుడు అతని అనుచరులకు యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు? యేసుక్రీస్తు వారు గెలిచారు. కాబట్టి మికాయేలు అనేటువంటి మాటకు సింపుల్ ఆన్సర్ జీసస్ క్రైస్ట్. తర్వాత ఒక చోట తప్పుగా ఉపయోగించాడు మికాయేలు అనే మాట యూదాలో. అది అక్కడ మికాయేలు అనే మాట అక్కడ ఉపయోగించడం, ఆయన ప్రధాన దూత అనే మాట ఉపయోగించాడు. ప్రధాన దూత అనే మాట ఎందుకు ఉపయోగించాడంటే, యేసుక్రీస్తుకి కొన్ని సందర్భాల్లో దేవుని దూత అనే మాట కూడా ఉపయోగించబడింది. ఆ సందర్భంలో అది రైట్. ఆ సందర్భంలో దేవుని దూత అనే మాట కూడా యేసుక్రీస్తుకి ఉపయోగింపబడింది. మీరు ఆ రెఫరెన్స్ కోసం మీకు ఒక టెక్స్ట్ చెప్తాను క్విక్గా, నా టైం అయిపోతుంది. నిర్గమకాండము 20వ అధ్యాయం 23వ అధ్యాయం చూడండి, లేకపోతే నేను రెఫరెన్స్ కరెక్ట్గా చెప్తాను. ద్వితీయోపదేశకాండము నిర్గమకాండం కాదు, నిర్గమకాండము 23వ అధ్యాయం, కరెక్ట్, 23వ అధ్యాయము 30వ వాక్యం.
చదువు. నీవు సారీ 20వ ఇదిగో ఇదిగో ఆ. త్రోవలో నిన్ను త్రోవలో కాపాడి నిన్ను నడిపించుటకు నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు వారు అనే దూతను ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుండి కానాన్ దేశానికి నడిపించడానికి దేవుడు పంపించాడు. కాబట్టి అక్కడ దూత అనే మాట ఉపయోగించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు దూత అనుకోకూడదు. దూత అనేటువంటి ఉద్యోగం ఆయనకు కొన్ని సందర్భాల్లో ఇవ్వబడింది. ఇది దీని గురించిన సింపుల్ ఎక్స్ప్లెనేషన్. ఒకవేళ ఎక్కువ టైం ఉంటే దాన్ని ఇంకా ఎక్కువ వాక్యాలతోటి మనం చదువుకోవచ్చు. మీరు అందరూ ధన్యులు. ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఎక్కడ ఈ గుడారం గురించి, మందిరం గురించి పూర్తిగా ఎవ్వరూ వివరించలేదు, ఎవ్వరూ వినలేదు. ఇదే ఫస్ట్ టైం. దేవుడు మీకు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఎన్ని నూతనమైన విషయాలు, ఎన్ని గొప్ప విషయాలు మీరు నేర్చుకున్నారు. దీనిలో నన్ను ఎక్కువ ఆశ్చర్యపరిచింది విజ్ఞాపన ప్రార్థన మనుషులను ఎలాగో మార్చగలదో అనేది ఈ పాఠంలో నేను నేర్చుకున్నాను. కాబట్టి దేవుని ప్రజలమైన మనము, దేవుడు మనకిచ్చిన ఈ మహా గొప్ప ఆధిక్యతను బట్టి ఈ మందిరం గురించి కొంత సమాచారం నేర్చుకున్నాం. నేర్చుకున్న ఈ సమాచారాన్ని అంతటినీ మీరు దేవుని కృప చేత అనుసరించి నడిచినట్లు దేవుడు మీ అందరికీ సహాయం చేయండి. ఒకవేళ మీ మనసులో మీరు అనుకుని ప్రభువా ఈ బోధకుడు మంచి విషయాలు మాకు నేర్పించాడు, మేమందరం దీని ప్రకారం మేము జీవించాలి అని అనుకుంటే, అలాగ అనుకున్న వాళ్ళందరూ నిలబడి మీ చేయి మమ్మల్ని మిక్కులుగా ప్రేమించి మా ఆధ్యాత్మిక జీవితంలో నడవలసిన మార్గము ఈ 4 రోజులు మాకు బోధించినందుకు వందనాలు. అత్యుత్తమైన లోతైన మర్మాలు మాకు తెలియచేసినందుకు వందనాలు. వీటిని మా జీవితంలో మేము అనుసరించడం ద్వారా మేము ఆధ్యాత్మిక బలము, శక్తిని పొందుతాం. తండ్రి, మందిరంలో మా కొరకు మీరు దాచి ఉంచిన విజ్ఞానం, మందిరంలో మీరు మా కోసం ఏర్పాటు చేసిన అమూల్యమైన సందేశం మా జీవితంలో అన్నిటినీ అందరినీ వెలిగించగాక. దేవుని ప్రజలు ఎవరు ఎలా ఉంటారు అనేది లోకము మాలో చూచేటువంటి విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. దీనికి మూలకర్తలు, కార్యకర్తలు, శ్రద్ధ తీసుకున్నవారు, సహాయం చేసిన వారు అందరినీ, వారి కుటుంబాలని ఆశీర్వదించండి. కృప కలిగిన తండ్రి, మీ కృప చేత త్వరగా వస్తే మేమందరము మీ రాజ్యంలో కలుసుకుంటాం అనేటువంటి ఆశతో ఈ ప్రజలందరినీ, మీ వాక్యం విన్న వారిని అందరినీ మీ చేతికి అప్పగిస్తూ వీరందరూ లేఖనాల్లో నేర్చుకున్న వాటి ప్రకారం జీవించడానికి మీ కృప, మీ పరిశుద్ధాత్మని యొక్క శక్తి ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ